రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్వశ్చన్, మీలో ఎంతమంది ప్రాక్సీ చేసి జాబ్ తెచ్చుకున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది దొరికిపోయారో కూడా కమెంట్ చేయండి, నో ప్రాబ్లం. బేసిక్ గా ఈ మూవీ చాలా మంది కనెక్ట్ అవుతుంది. సింపుల్ గా మిమ్మల్ని మీరు చూసుకున్నట్టే అంతే, కాకపోతే కొంచెం ఓవర్ అనిపిస్తుంది. సినిమా అంతా బాగుంటది కానీ క్లైమాక్స్ లో మాత్రం చెడగొట్టేసాడబ్బా. అసలు ఆ క్లైమాక్స్ తో ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నాడో మరి. అలా కాదబ్బా, నువ్వు మీ పేరెంట్స్ ని, ఫ్రెండ్స్ ని, గర్ల్ ఫ్రెండ్ ని మోసం చేసావు అనుకో, మళ్ళీ పెద్ద క్రైమ్ అంటే అది కాదు, ఎవరిని హర్ట్ చేయకుండా నువ్వు బాగుపడ్డావు అంతే. అయినా సరే ఎక్కడో వీళ్ళని మోసం చేస్తున్నామే అని ఒక 1% ఫీల్ అయింటావు. అప్పుడు వీళ్ళ ముగ్గురిని పిలిచి డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఐఎమ్ సారీ, డియర్ గర్ల్ ఫ్రెండ్ ఐఎమ్ సారీ, ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ అని ఒప్పుకుంటావు అంతే కదా. అలా కాకుండా ఊరందరిని పిలిచి వాళ్ళందరి మధ్యలో వీళ్ళకి సారీ చెప్తే ఎలా ఉంటుంది? తప్పొప్పుకోవడం కాదు అది, అందరి ముందర మీ వాళ్ళని ఎర్రిపప్పలు చేసినట్టే అవుతుంది. చెప్పాలంటే అసలు క్లైమాక్స్ లో మంచి కామెడీ జనరేట్ చేసిన చెప్పా, కానీ ఎందుకో ఫాదర్ క్యారెక్టర్ కి న్యాయం చేయాలని చెప్పి ఈ సీన్లన్నీ ఇరికిచ్చి పెట్టినట్టుంది. లాస్ట్ లో ఇతని యాక్టింగ్ అయితే పీక్స్ అబ్బా. జార్జ్ మారియన్ దుమ్ము దులిపేసినాడు, ఏడిపించేస్తాడు మనిషి. కానీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. ఈ ఎమోషనల్ సీన్ ని ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లోనో లేకపోతే సెకండ్ హాఫ్ బిగినింగ్ లో పెట్టింటే సరిపోయేది. నార్మల్ గా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ దొరికాడు అనుకోండి, లేదులేరా బాబు నీ డాక్యుమెంట్లు సరిగ్గా లేవు దుబ్బాయి అని చెప్తారు. అంతేగాని పోలీసులను పిలిచి, మీడియా వాళ్ళని పిలిచి రచ్చరచ్చ చేస్తారనేది అంత కన్విన్సింగ్ గా లేదు. నేను చెప్పడం ఏందిలేబ్బా, మీకు కూడా తెలిసింటది కదా. యాక్చువల్ గా సినిమాకి ప్యాచ్ వర్క్ అయితే చాలా మిగిలిపోయింది. కొన్ని సీన్లు ఇన్కంప్లీట్ గా ఉంటాయి, అంటే ఆడియన్స్ అర్థం చేసుకుంటారులే అన్నట్టు కన్వే చేయకుండా వదిలేశాడు అనమాట. ఓవరాల్ గా సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే క్లైమాక్స్ అస్సలు నచ్చలే. సరేలే ఈ గోల్ ఎందుకులే కానీ సినిమాని అయితే బాగా ఎంజాయ్ చేశాను. చెప్పాను కదా, చాలా మంది బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. లిప్సింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ క్రాక్ చేయడము, ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ పెట్టి జాబ్ తెచ్చుకోవడము, ఇంకా జాబ్ లేకుండా బేవర్స్ గా తిరిగితే ఏ అమ్మాయి అయినా యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ మనకంటూ ఒక స్టేటస్ ఉంటే అందరూ మనల్ని ఇష్టపడతారు. ఇలాంటి పాయింట్స్ అన్ని బాగా చూపించారు. కానీ ఫైనల్ గా డైరెక్టర్ ఏం చూపిద్దాం అనుకున్నాడంటే, కష్టపడి చదివి డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళు ఫేక్ క్యాండిడేట్స్ వల్ల ఛాన్సెస్ కోల్పోతున్నారు. సో ఇలా ఉండకూడదు, మీ వల్ల మంచి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అన్నట్టు చూపిద్దాం అనుకున్నాడబ్బా. కానీ ప్రెసెంట్ ఇలా ఉందా, బొంగుంది. తెలివి ఉన్నోడికే జాబ్ వస్తుంది, తెలివి ఉన్నోడే సక్సెస్ అవుతాడు. జస్ట్ కష్టపడుతున్నారు అంటే రోడ్లు ఊడ్చే వాళ్ళు, చెప్పులు కుట్టే వాళ్ళు వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా మంది కాలేజ్ డ్రాప్ అవుట్సే మంచి మంచి స్టార్ట్అప్స్ పెట్టారు. సో మనోడు మెసేజ్ లా కాకుండా ఎంటర్టైన్మెంట్ లాగానే వదిలిండాలబ్బా. ఇది నా ఒపీనియన్, ఇంతకు మించి ఇంకేం చెప్పలేము. ఇంకా సినిమాలో బొక్కలు ఏం లేవా అంటే చాలా ఉన్నాయి, కానీ మనం బొక్కలు ఎతకడానికి సినిమా చూడం కదా, ఎంటర్టైన్ అయ్యామా లేదా అదే కావాల్సింది. సరే కానీ మీరు ఎవరైనా చూసారా సినిమా? చూస్తే ఎలా ఉందో కమెంట్ చేయండి.